గుంటూరు జిల్లా ఉండవల్లిలో కాపు నాయకులు సమావేశం ఘనంగా జరిగింది. కాపు జాగృతి ఉండవల్లి గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ హాజరయ్యారు. ఈ నెల 16న కాపు జేఏసీ కాపు జాగృతి ఆధ్వర్యంలో జరిగే కాపు ప్రతినిధుల సమావేశానికి 10,000 మంది హాజరవుతారని చందు జనార్దన్ తెలిపారు. జిల్లా కమిటీలతో పాటుగా గ్రామ శాఖలు కూడా ఎన్నికల ద్వారా కమిటీలని నియమిస్తాం. కాపుల పక్షాన రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా కాకుండా కాపు జాగృతి కాపుల పక్షాన పోరాడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఉద్యోగుల మీద కొనసాగే దాడుల్ని అరికట్టాలని కాపు జాగృతి డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో కాపు ఉద్యోగులు ప్రధానమైన బాధ్యతలు ఎక్కడా లేరు. నాన్ ఫోకల్కి కేర్ ఆఫ్గా కాపు ఉద్యోగస్తులు ఉన్నారు. వారి మీద నిర్విరామంగా వివక్ష కొనసాగుతూ ఉంది. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న ముఖ్యుల మీద కానీ అదేవిధంగా వ్యాపారస్తుల్లో ఉన్న ముఖ్యుల మీద ప్రముఖుల మీద వివక్ష కొనసాగుతూ ఉంది. వ్యాపారస్తుల మీద దాడులు కొనసాగుతున్నాయి. వ్యాపారస్తుల యొక్క ఆర్థిక మూలాల మీద నిర్వీర్యం చేసే విధంగా వివిధ సామాజిక వర్గాలు దాని మీద దాడులు కొనసాగుతున్నాయి. వీటన్నిటి మీద కాపు జాగృతి ఫోకస్ చేయడమే కాకుండా కాపుల పక్షాన కాపు జాగృతి అండగా ఉంటుంది, పోరాటం చేస్తుంది.